దేశం మొత్తం డీజిల్ పెట్రోల్ సమస్య వస్తుందని ఆందోళన చెందుతుంది. ప్రధానమంత్రి మొదలుకొని ఎమ్మెల్యే వరకు డీజిల్ పెట్రోల్ పొదుపు చేయాలని సూచిస్తున్నారు. నెల్లూరు ఆర్టీసీ డిపో మాత్రం ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. విడవలూరు, అలకానిపాడు, పార్లపల్లి, అన్నారెడ్డిపాలెం, ఊటుకూరు, కంచర్లపాలెం వాళ్ళంతా మాకు నెల్లూరు బస్సు కావలికి వద్దు అంటూ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఫిర్యాదు చేశారు. దేశం మొత్తం డీజిల్ పెట్రోల్ సమస్య వస్తుందని ఆందోళన చెందుతుంది. ప్రధానమంత్రి మొదలుకొని ఎమ్మెల్యే వరకు డీజిల్ పెట్రోల్ పొదుపు చేయాలని సూచించారు. నెల్లూరు ఆర్టీసీ డిపో మాత్రం ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. గతంలో నెల్లూరు 2 డిపో పరిధిలో ఊటుకూరు, అలగానిపాడు, విడవలూరు 6 బస్సు సర్వీసులు నడిచేవి. ఇవి ఆత్మకూరు బస్టాండ్ నుంచి 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి నెల్లూరుకు చేరుకునేది. ప్రస్తుతం నెల్లూరు 2 డిపో ఎలక్ట్రికల్ బస్సు కేటాయించిన తర్వాత ఈ 6 బస్సులు 60 నుంచి 70 కిలోమీటర్ దూరం ఉన్న కావలి డిపోకు మళ్లించారు. ఈ రూట్ బస్సులు కావలికి వెళ్లేవారు లేక ఖాళీగా వెళ్లి ఖాళీగా వస్తుంది. విడవలూరు, అలగానిపాడు, పార్లపల్లి, అన్నారెడ్డిపాలెం, ఊటుకూరు, కంచర్లపాలెం వాళ్ళంతా మాకు నెల్లూరు బస్సు కావలికి వద్దు అంటూ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఫిర్యాదు చేశారు. పొద్దుపు లేక ఉత్తబళ్ళు వస్తున్నాయి. 60 కిలోమీటర్లు కావలికి దగ్గరగా ఉండే రాంగత్తాన్ని ఒక నెల్లూరు 1 డిపోకి ఇచ్చి, నెల్లూరు దగ్గరగా ఉండే బళ్ళు కావలి డిపోకి ఇచ్చేసారు. 60 కిలోమీటర్ దూరంలో ఉండేది. టయానికి తిరగడం లేదు. ఈ రోజు రకాల బస్సులు వస్తున్నాయి. ఏం అర్థం కావడం లేదు. 1 డిపోకి మార్చాలని కోరు, లేదంటే దానికి ఒక పరిష్కారం కోర్టుకు పోయే పరిష్కారం తీసుకున్నాం. యూనియన్ వాళ్ళు ప్రకారం పెట్టామని చెప్పి చెప్పుకొచ్చింది. యూనియన్ 4 యూనియన్ వాళ్ళు కలిసి పెట్టించారు అని చెప్పింది. 4 నెలలు ఆగాలంటే చెప్తుంది. ఆ యూనియన్ వాళ్ళు ఎవరో యూనియన్ వాళ్ళతో పరిష్కారం చేసుకోమని చెప్పు. మేము కోర్టుకు వెళ్తాం. ఆ యూనియన్ వాళ్ళతో పరిష్కారం చేసుకుంటాం. మాకేంటంటే 100 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి కాబట్టి నా నెల్లూరు 2 డిపోలో ఆ బస్సెస్ ని అక్కడ ప్లేస్ అంతా వారికి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఒక 1 మంత్ నుంచి నెల్లూరు 2 డిపోలో బస్సు మొత్తం 107 బస్సు సర్వీస్ షెడ్యూల్స్, ఆ 107 షెడ్యూల్స్ ని వివిధ డిపోస్ కి, మన నెల్లూరు జిల్లాలో ఉన్న వివిధ డిపోలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా విడవలూరు సెక్టర్ లో ఉన్నటువంటి 7 సర్వీసెస్ ని నెల్లూరు కావలి డిపోకి ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అల్లూరు సెక్టర్ కూడా కావలికి ఇచ్చాము. ఒక 15 షెడ్యూల్స్ వరకు. ఇవి ఒక 7 మొత్తం 22 ఇచ్చాము. 22 గాను కావలి నుంచి తిప్పడానికి 24 సర్వీసుల కింద ఇంకొక 2 ఎక్స్ట్రా సర్వీసులు పెట్టి మన విడవలూరులో ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్ లో 100% అన్ని బస్సులు ఆపరేట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని ఈ రోజు నుంచి ఆపరేట్ చేస్తున్నాము. ఈ బస్ టైమింగ్స్ లో గానీ ఏదన్నా ప్రయాణికులు టైం కి బస్సు రానప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎం, డిఎం తో మాట్లాడి అవి టైంకి వచ్చేటట్టు చేస్తాము. ప్లస్ అవి టైంకి విడవలూరుకి చేరుతున్నాయా లేదా అనే దాని మీద కూడా స్క్వాడ్ ని కూడా ఒక వారం అక్కడ విడవలూరు మరి ప్లస్ పిఎస్ఆర్ బస్ స్టాండ్ లో పెట్టి క్రాస్ చెక్ చేపించి టైమింగ్స్ అడ్జస్ట్ అయ్యేటట్టు ఈ 10 days లో కొంచెం చూసుకొని అన్ని యాజ్ ఈజ్ గా గతంలో ఎట్లా ఆపరేట్ అవుతున్నాయో అదే విధంగా ఆపరేట్ అయ్యేటట్టు అన్ని చర్యలు తీసుకుంటామని, ఈ లోపల ప్రయాణికులు గుర్తించుకోవాల్సింది విడవలూరు సెక్టర్ ప్రజలు, మార్పు అనేది వస్తుంటుంది. దాన్ని కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి 1 week or 10 days లో కొంచెం ఏదన్నా ఉంటే మా దృష్టికి కానీ డిఎం దృష్టికి కానీ తీసుకొచ్చి దాన్ని ఇమీడియట్ సాల్వ్ చేసి మీ టైమింగ్స్ లో మీకు బస్సు ఉండేటట్టు చూస్తాము. ఇదేంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కాబట్టి మేము అది ఆ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తే నెల్లూరుకి మంచి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడున్న సర్వీసెస్ ని వేరే డిపోలు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, ప్లేస్ ప్రాబ్లం అయ్యి. కాబట్టి దీన్ని సానుకూలంగా ప్రయాణికులు, విడవలూరు ప్రజలు దీన్ని మంచిగా ఆస్వాదించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రావెల్ చేసి ఏపీఎస్ఆర్టీసీలో సురక్షితంగా ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాను.